సిగాచి సీఓ అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్ అయ్యారు. జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. స్పేర్ డ్రైయర్ పేలడంతో 54 మంది మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ అంశాలపై విచారణ చేపట్టారు. నిన్న రాత్రి సిగాచి సీఈఓను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రైట్, సిగాచి యజమాని అరెస్టుపై అప్డేట్స్ మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, డైరెక్షన్ ప్రకారం పటంచెరు పోలీసులు పటంచెరు డిఎస్పీ నరసింహారెడ్డి సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. అమిత్ రాజ్ ను ఏదైతే మేనేజింగ్ డైరెక్టర్ సిగాచి కంపెనీకి ఉన్నాడో తను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇందులో 2 అంశాలు కీలకంగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే 6 నెలలు ప్రమాదం జరిగి 6 మాసాలు అయినప్పటికీ కూడా కంపెనీపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని చెప్పి కోర్టు గత వారం ఇది మొట్టికాయలు వేసిన నేపథ్యంలో ఈ చర్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికి 110 మంది సభ్యులను విచారించడం జరిగింది. 110 మంది సభ్యులను విచారించిన తర్వాత 56 మంది మృతికి 8 మంది గల్లంతుకు కారణమైన ఒక కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్నది కూడా ఏదైతే కోర్టు సూచించిన నేపథ్యంలో మరో అంశం ఏంటంటే ఇప్పటికి కూడా 6 మాసాలు గడిగినప్పటికీ కూడా మృతులకు ఎట్లాంటి పరిహారం అందని నేపథ్యంలో ముఖ్యమంత్రి ₹1 ప్రకటించిన కంపెనీ తరఫు నుండి ఎలాంటి పరిహారం అందని నేపథ్యంలో కోర్టులో 3 పిటిషన్లు దాఖలు కావడం జరిగింది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న కోర్టు డైరెక్షన్స్ ప్రకారం నిన్న సాయంత్రం అమిత్ రాజ్ ను పటంచెరు పోలీసులు అరెస్ట్ చేసి కంది జైలుకు తరలించడం జరిగింది. అన్న